Welcome to RR Triple Four All Rounder. Match number 39, KKR వర్సెస్ జీటీ. రివ్యూ విషయాన్ని చూసుకుంటే మాత్రం కేకేఆర్ వాళ్ళు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు, జీటీ వాళ్ళని బ్యాటింగ్ చేయమని చెప్పారు. ఫస్ట్ బ్యాటింగ్ ఆడి జీటీ వాళ్ళు 198 రన్స్ చేసి 3 వికెట్స్ కోల్పోయారు 20 ఓవర్స్లో. అండ్ చేజింగ్లో వాళ్ళు 159 రన్స్ చేసి 8 వికెట్స్ ఏం కోల్పోయారు. జీటీ వాన్ బై 39 రన్స్ అనమాట. అండ్ జీటీ చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఫోర్త్ ఓవర్, సెకండ్ ఓవర్, థర్డ్ ఓవర్, ఫోర్త్ ఓవర్ దాకా కొద్దిగా ఇబ్బంది పడారనే చెప్పాలి. ఫస్ట్ 2 ఓవర్స్ తను మోయిన్ అలీ మంచిగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనమాట. ఇంకా సెవెంత్ ఓవర్లో అనుకుంటా పవర్ ప్లే అయిపోయింది. 7th ఓవర్ మళ్ళీ బౌలింగ్ వేసాడు, అక్కడ 17 రన్స్ ఇచ్చేసాడు అనమాట. ఇంకా అక్కడ నుంచి ఇంకా మామూలు బ్యాటింగ్ ఆడలేదన్నమాట జీటీ వాళ్ళు. అవి కట్ షాట్లు ఆడడం కానీ, ఆ సిక్స్లు కొట్టడం కానీ, గిల్ అయితే మామూలుగా ఆడలేదన్నమాట, మంచిగానే ఆడాడు. అండ్ వైభవ్ అరోరా కొద్దిగా ఫీల్డింగ్లో ఎక్కడో వీక్గా ఉన్నాడని అనుకుంటున్నా. ఇంకా వరుణ్ చక్రవర్తి అయితే ఇంకా అస్సలు తను వెనక ఏం చేస్తున్నాడో నాకైతే అర్థం కాలే. తను కూడా చాలా వీక్గా ఉన్నాడు ఫీల్డింగ్లో. అండ్ క్యాచెస్ కూడా వదిలిపెట్టారు. ఒక రింకు సింగ్ అనుకుంటా మంచి క్యాచ్ పట్టాడు, ఇంకా అంతకు మించి క్యాచెస్ కూడా వదిలిపెట్టారని అనుకుంటున్నా. అండ్ సాయి సుదర్శన్ బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం 36 బాల్స్లోనే 52 రన్స్ వేసాడు. 6 4లో ఒక 6 మాత్రమే కొట్టాడు అనమాట. ఇందుకే మనం ఫస్ట్ నుంచినే చెప్పుకుంటున్నాం, ఇప్పుడు గెలిచారు కాబట్టి ఓకే ఫైన్ అనమాట. ఇతను 34 బాల్స్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. అదే జాష్ బట్లర్ చూసుకోండి, వీళ్ళు పవర్ ప్లేలో వచ్చారు. పవర్ ప్లే లేకపోయినా కూడా 23 బాల్స్లోనే 41 కొట్టాడు. అదే పవర్ ప్లేలో ఉంటే 23 బాల్స్లోనే 50 రన్స్ వచ్చేటివి. దీన్ని ఓపెనింగ్ పంపిస్తేనే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ గిల్లు చూసుకున్నా కూడా అక్కడ 90 రన్స్ చేశాడు, ఓకే మ్యాచ్ గెలిచారు, ఓకే ఫైన్. కాకపోతే గిల్లు కూడా 34 బాల్స్కి హాఫ్ సెంచరీ చేశాడు అనమాట. ఓవరాల్గా అయితే 55 బాల్స్లో 90 రన్స్ ఏం చేశాడు, 10 4లు 3 6లు ఏం కొట్టాడు. జాష్ బట్లర్ కూడా 41 రన్స్ చేశాడు అనమాట. హ్యాట్రిక్ 4లు కొట్టడం కానీ అన్ని ఆ 41 రన్స్లో కూడా 8 4లు ఉన్నాయి. దాంట్లో కూడా ఒక హ్యాట్రిక్ బౌండరీస్ ఉన్నాయన్నమాట. అండ్ రాహుల్ తివారీ అయితే ఇంకా రాగానే ఏదో హిట్టింగ్ చేయాలని చూశాడు, అవుట్ అయిపోయాడు అనమాట. ఇంకా షారుఖ్ ఖాన్ 5 బాల్ ఆడాడు, 11 రన్స్ చేశాడు అనమాట. ఒక 6 మంచిగానే కొట్టాడు అనమాట, అది కూడా లాస్ట్ ఓవర్లో కొట్టాడు. అండ్ రసూల్ ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. ఈ మధ్య ఏమో బౌలింగ్ చేయడం లేదు. ఈ టోర్నమెంట్ అంతా కలిసినా కూడా తను ఐ థింక్ ఇప్పటికి 7 మ్యాచెస్ 8 మ్యాచెస్ అయిపోయాయి వాళ్ళ టీంకి. అంతా అయినా కూడా 7 ఓవర్స్ మాత్రమే వేసాడు అనుకుంటా. అండ్ వైభవ్ అరోరా అయితే ఎకానమీ 11, అంటే చూడండి ఎలా బౌలింగ్ చేశాడు అనేసి. 4 ఓవర్స్లో 44 రన్స్ ఇచ్చేసాడు అనమాట. అండ్ మోయిన్ అలీ ఫస్ట్ 2 ఓవర్స్ అయితే పర్లేదు. అండ్ థర్డ్ ఓవర్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనము, ఎక్కువ రన్స్కి వెళ్ళాడు అనమాట. థర్డ్ ఓవర్ అంటే 7th ఓవర్ వేసాడు. ఫస్ట్ సెకండ్ ఓవర్ కాండొచ్చు, 4th ఓవర్ కాండొచ్చు, మంచిగానే వేసాడు అనమాట. అండ్ హర్షిత్ రాణా రన్స్కి అయితే వెళ్తున్నాడు, వికెట్స్ ఒకటొకటి తీసుకుంటున్నాడు. ఆ 45 రన్స్ ఇచ్చాడు, ఓకే ఫైన్. ఆ 45 రన్స్ ఇచ్చాడు, ఒక 2 or 3 వికెట్స్ తీసుకుంటే పర్లేదనే అనుకోవచ్చు. అండ్ వరుణ్ చక్రవర్తి 3 వికెట్స్ ఏమీ లేదు, అండ్ 33 రన్స్ ఇచ్చాడనమాట. అండ్ సునీల్ నరైనా కూడా వికెట్స్ తీసుకోలేదన్నమాట, 36 రన్స్ ఇచ్చాడు. మ్యాచ్ గెలవాలంటే వీళ్ళిద్దరి సైడ్ నుంచి వికెట్స్ తీసుకోవాలి. కేకేఆర్ మెయిన్ వీళ్ళే అనమాట. వీళ్ళిద్దరు వికెట్స్ తీసుకుంటేనే మ్యాచ్ గెలుస్తారన్నమాట. ఇంకా వాళ్ళిద్దరూ ఓపెన్ అయిపోయారంటే ఇంక మ్యాచ్ వెళ్ళిపోయినట్లే అనమాట. ఇంకా బ్యాటింగ్లో కూడా చూసుకుంటే గుర్బాజ్ని అయితే మంచి ఇన్ స్వింగర్ వేసేసి సిరాజ్ అయితే అవుట్ చేశాడు అనమాట. ఇంకా ఆ తర్వాత సునీల్ నరైనా అయ్యుండొచ్చు, అజింక్య రహానే అయ్యుండొచ్చు, మంచిగానే టచ్లోనే ఉన్నాడు, మంచిగా ఆడుతున్నాడు అని అనుకున్నా. ఒక షాట్ కొట్టాడు లెఫ్ట్ హ్యాండ్తో తను సునీల్ నరైనా, అదైతే సేమ్ క్రిస్ గేల్ ఎట్లా కొడతాడో అలా కొట్టాడు అనమాట, ఆఫ్ సైడ్. ఇంకా మంచి టచ్లోనే ఉన్నాడు అనుకున్న టైంలో అవుట్ అయిపోయాడు అనమాట రషీద్ ఖాన్ దాంట్లో. అక్కడ కూడా ప్లాన్ చేశాడు అనుకుంటా తను, ఆశీష్ నెహ్రా ఖచ్చితంగా ప్లాన్ చేసి చెప్పు పంపించాడు సునీల్ నరైనా ఎలా అవుట్ చేయాలనేసి. ఇంకా అజింక్య రహానే అయితే మంచి కట్ షాట్లు ఆడడం కానీ, ఫ్లిప్ ఆడడం కానీ, లేట్ కట్స్ ఆడడం కానీ, తను స్టైలే చూడ్డానికి సునాయాసంగా కొట్టాడనమాట. కాకపోతే మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి తన హాఫ్ సెంచరీ అంత లెక్కలేక ఏం రాదు. అండ్ వెంకటేష్ అయ్యర్ని కూడా అవుట్ చేశాడు, అవుట్ అనే అనుకున్న ఆ బాల్. తను ఒకటి డిఆర్ఎస్కి వెళ్ళారు కదా, ఆ బాలే అవుట్ ఏమో అనుకున్నా, కాకపోతే అది నాట్ అవుట్, ఎంపైర్స్ కాల్ వచ్చింది. దాని తర్వాత సాయి కిషోర్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు అనమాట, వాషింగ్టన్ సుందర్ క్యాచ్ ఇచ్చేసి. అండ్
రింకు సింగ్ ఉండొచ్చు, 17 రన్స్ మాత్రమే వేసాడు. ఆండ్రీ రసూల్ అయితే కొట్టాడు 3 4లు 6 ఊపుతానే ఉన్నాడు, వచ్చినాడు ఊపుతానే ఉన్నాడు. ఇంకా జాస్ బట్లర్కి స్టెంప్ అవుట్ అయిపోయాడు అనమాట. అండ్ మోయిల్ అని చూసుకున్నా కూడా వచ్చాడు, ఏదో క్యాచ్ ఇచ్చేసి షారుఖ్ ఖాన్కి అవుట్ అయిపోయాడు అనమాట. ప్రసిద్ధ్ కృష్ణ మంచి బౌలింగ్ చేశాడు అనమాట చెప్పాలనుకుంటే. అండ్ ఇంకా రఘువంశీ అయితే ఆడాడు, తనని కొద్దిగా అప్ ది ఆర్డర్ పంపించింటే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఏదో అన్ని వికెట్స్ అన్ని కోల్పోయినాక తను వచ్చి ఏం చేశాడు, 13 balls లో 27 runs అయితే కొట్టాడు. కాకపోతే ఆ 27 runs వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ ఆ ప్లేస్లో ఈయన వచ్చిందంటే రసూల్ ఆడే 21 runs 14 balls ఏమో, అది ఈ ప్లేస్లో వచ్చినట్టే కొద్దిగా హెల్ప్ అయ్యేది, మ్యాచ్ గెలవడానికి హెల్ప్ అయ్యేదేమో. కానీ వాళ్ళు ఫీల్డింగ్లో కూడా 20 runs ఎక్కువ ఇచ్చారు అనుకుంటున్నా. ఆ 20 runs కాపాడుకొని ఈ రఘువంశీని కొద్దిగా అప్ ది ఆర్డర్ పంపించింటే మంచిగానే ఉండేది అనుకుంటాను. అండ్ జీటీ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం సిరాజ్ 32 runs ఇచ్చి 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అండ్ ఇషాంత్ శర్మ 18 runs ఇచ్చి 2 overs లో 1 వికెట్ మాత్రం తీసుకున్నాడు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ పర్పుల్ క్యాప్ ప్లేయర్ 25 runs ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ రషీద్ ఖాన్ కూడా 25 runs ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ మనకు వాషింగ్టన్ సుందర్ 36 runs ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ సాయి కిషోర్ 19 runs ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు అనమాట. ఇది ఇవాళ వీడియో. అండ్ మీరు ఈ మ్యాచ్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి, చూద్దాం. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.